హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక రంగురంగుల హాస్యాస్పదమైన మరియు భావోద్వేగ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2. ఈ చిత్రం 2017లో విడుదలైంది మరియు దీన్ని జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. మొదటి గార్డియన్స్ చిత్రం యొక్క భారీ విజయం తర్వాత ఈ సీక్వెల్ మన ఇష్టమైన అంతరిక్ష సాహసీకుల బృందాన్ని మరో రోమాంచకరమైన ప్రయాణంలో తీసుకెళ్తుంది. క్రిస్ ప్రాట్, జో సల్తానా, డేవ్ బటిస్టా, విన్ డీజల్ మరియు బ్రాడ్లీ కూపర్ వంటి అద్భుతమైన నటులతో ఈ సినిమా యాక్షన్, హాస్యం మరియు కుటుంబ బంధాల గురించి హృదయస్పర్శనీయమైన కథను అందిస్తుంది. ఈ సినిమా కథ, పాత్రలు, సంగీతం మరియు దాని భావోద్వేగ క్షణాలను తెలుగులో వివరంగా ఇప్పుడు చూద్దాం. మరి స్టార్ట్ చేసేద్దామా? గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2 మొదటి చిత్రం సంఘటనలు జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో గార్డియన్స్ బృందం పీటర్ క్విల్, గమోరా, డ్రాక్స్ ది డిస్ట్రాయర్, రాకెట్ రకూన్ మరియు బేబీ గ్రూట్ ఒక కొత్త సాహసంలో పాల్గొంటారు. ఈ చిత్రం కేంద్ర థీమ్ పీటర్ క్విల్ యొక్క తండ్రి గుర్తింపు మరియు కుటుంబ బంధాల గురించి. మొదటి చిత్రంలో పవర్ స్టోన్ ను రక్షించిన తర్వాత గార్డియన్స్ ఇప్పుడు అంతరిక్షంలో కిరాయి సైనికులుగా పనిచేస్తున్నారు. సినిమా మిసౌరీలో 1980లో ఒక ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇక్కడ పీటర్ క్విల్ యొక్క తల్లి మొరోడిత్ క్విల్ మరియు ఒక రహస్యమైన వ్యక్తి ఒక చెట్టును నాటడం చూపిస్తుంది. ఈ సన్నివేశం సినిమా యొక్క కేంద్ర కథాంశానికి ఆధారం వేస్తుంది. ప్రస్తుత కాలంలో గార్డియన్స్ సావరిన్ అనే అధునాతన జాతికి చెందిన అధిపతి ఐషాతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వారు ఒక భారీ రాక్షస జీవి అయిన అబిలిస్కాతో పోరాడి సావరిన్ యొక్క శక్తి వనరులను రక్షిస్తారు. బదులుగా ఐషా వారికి గమోరా సోదరి నెబులాను అప్పగిస్తుంది. ఆమెను గార్డియన్స్ ఖైదీగా తీసుకుంటారు. అయితే రాకెట్ సావరిన్ నుండి కొన్ని విలువైన బ్యాటరీలను దొంగిలించడంతో గార్డియన్స్ ఐషా యొక్క ఆగ్రహానికి గురవుతారు. సావరిన్ యొక్క యుద్ధ నౌకలు గార్డియన్స్ ను వెంబడిస్తాయి మరియు వారు ఒక అంతరిక్ష యుద్ధంలో చిక్కుకుంటారు. ఈ సమయంలో ఒక రహస్యమైన వ్యక్తి వారిని రక్షిస్తాడు మరియు వారి ఓడ ఒక గ్రహం మీద ఒడ్డుకుంటుంది. ఈ రహస్య వ్యక్తి ఈగో పీటర్ క్లీవ్ యొక్క తండ్రిగా పరిచయం అవుతాడు. ఈగో తన సహాయకురాలు మాంటిస్ తో కలిసి గార్డియన్స్ ను తన గ్రహానికి ఆహ్వానిస్తాడు. ఈగో తన గ్రహంలో గార్డియన్స్ కు తన గురించి వివరిస్తాడు. అతను ఒక సెలోస్టియల్, ఒక దైవస్థాయి జీవి మరియు అతని గ్రహం అతని స్వంత సృష్టి. ఇగో పీటర్ కు తన అసాధారణ శక్తులను వారసత్వంగా ఇచ్చాడని మరియు అతను కూడా సెలిస్టియల్ శక్తులను కలిగి ఉన్నాడని వెల్లడిస్తాడు. ఈ విషయం పీటర్ ను ఆనందపరుస్తుంది ఎందుకంటే అతను ఎప్పుడూ తన తండ్రి గురించి తెలుసుకోవాలని కలలు కన్నాడు. ఇగో పీటర్ కు తన శక్తులను ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాడు. ఇక ఇద్దరు కలిసి ఒక బంధాన్ని ఏర్పరుస్తారు. అదే సమయంలో గమోరా ఈగో యొక్క ఉద్దేశాలపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆమె మరియు నెబులా వారి సొంత సోదరి బంధం గురించి ఎదుర్కొంటారు. నెబులా తన తండ్రి థానోస్ ఆమెను గమోరాతో పోటీ పడేలా చేశారని మరియు ఆమె గమోరాపై ఉన్న ఈర్ష్యను వెల్లడిస్తుంది. ఈ భావోద్వేగ సన్నివేశం వారి సంబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది మరియు వారు కలిసి ఈగో యొక్క నిజమైన ఉద్దేశాలను కనుగొంటారు. ఇదిలా ఉండగా రాకెట్, గ్రూట్ మరియు యోండు ఒక వేరే కథాంశంలో ఉన్నారు. యోండు సావరిన్ చేత గార్డియన్స్ ను పట్టుకోవటానికి నియమించబడ్డాడు, కానీ అతని సొంత బృందం రావేజర్స్ లో తిరుగుబాటు చేస్తుంది. రాకెట్ మరియు యోండు ఖైదీలుగా చిక్కుంటారు, కానీ బేబీ గ్రూట్ సహాయంతో వారు తప్పించుకుంటారు. ఈ ప్రక్రియలో రాకెట్ మరియు యోండు మధ్య ఒక భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. రాకెట్ తన స్వీయ విధ్వంసకర వైఖరిని గుర్తిస్తాడు మరియు యోండు పీటర్ ను ఎందుకు పెంచాడో వెల్లడిస్తాడు. సినిమా యొక్క కీలకమైన ట్విస్ట్ లో ఇగో తన నిజమైన ఉద్దేశాలను వెల్లడిస్తాడు. అతను ఎక్స్పాన్షన్ అనే ప్రణాళికను కలిగి ఉన్నాడు. దీనిలో అతను గెలాక్సీలోని అన్ని గ్రహాలను తన సొంత ఇమేజ్ లో మార్చాలని అనుకుంటాడు. ఈ ప్రణాళిక కోసం అతను అనేక గ్రహాలలో తన విత్తనాలను నాటాడు మరియు పీటర్ ను తన శక్తిని ఉపయోగించి ఈ ప్రక్రియను వేగవంతం చేయటానికి ఉపయోగించాలి అనుకుంటాడు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇగో పీటర్ యొక్క తల్లి మొరిడిత్ కు క్యాన్సర్ కలిగించినట్లు వెల్లడిస్తాడు, ఎందుకంటే ఆమె పట్ల అతని ప్రేమ అతని లక్ష్యానికి అడ్డంకిగా మారుతుందని. ఇది చెప్పడంతో పీటర్ కు కోపం వస్తుంది మరియు అతను ఇగోకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. గమోరా, డ్రాక్స్, రాకెట్, గ్రూట్, యోండు, నెబులా మరియు మాంటిస్ అందరూ కలిసి ఇగో యొక్క గ్రహంలోని కోర్ ను నాశనం చేయటానికి ఒక భారీ యుద్ధంలో పాల్గొంటారు. ఈ యుద్ధం సినిమా యొక్క క్లైమాక్స్ మరియు ఇది అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తేజకరమైన యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది.
యుద్ధం సమయంలో యోండు తన జీవితాన్ని త్యాగం చేసి పీటర్ను రక్షిస్తాడు. ఇగో యొక్క గ్రహం నాశనం అవుతున్నప్పుడు యోండు పీటర్ను అంతరిక్షంలో రక్షిస్తాడు. కానీ అతనికి ఆక్సిజన్ లేకపోవటం వల్ల మరణిస్తాడు. ఈ సన్నివేశం సినిమాలో అత్యంత భావోద్వేగ క్షణం. ఇక్కడ యోండు పీటర్ కు తాను అతని నిజమైన తండ్రిలా భావించానని చెప్తాడు. పీటర్ యోండు మరణానికి శోకిస్తాడు మరియు గార్డియన్స్ యోండుకు రావిజర్స్ సాంప్రదాయం ప్రకారం ఒక ఘనమైన అంత్యక్రియలు జరుపుతారు. సినిమా ముగింపులో గార్డియన్స్ బృందం మరింత బలంగా ఏర్పడుతుంది. పీటర్ తన తండ్రి యోండు ద్వారా నేర్చుకున్న పాఠాలను అంగీకరిస్తాడు మరియు గమేరాతో అతని సంబంధం మరింత లోతవుతుంది. నెబులా థానోస్ను ఎదుర్కొనటానికి తన సొంత మార్గంలో వెళ్తుంది మరియు మాంటిస్ గార్డియన్స్ బృందంలో చేరుతుంది. బేబీ గ్రూట్ కొంచెం పెరిగి ఒక టీనేజ్ గ్రూట్ గా కనిపిస్తాడు. ఇది హాస్యాస్పదమైన ముగింపు సన్నివేశంగా ఉంటుంది. సినిమా 5 పోస్ట్ క్రెడిట్ సన్నివేశాలతో ముగుస్తుంది. ఇది ఎంసీయూ యొక్క భవిష్యత్ కథలకు సూచనలు ఇస్తాయి. ఒక సన్నివేశంలో ఐషా ఆడమ్ వార్లాక్ అనే కొత్త పాత్రను సృష్టిస్తుంది. ఇది గార్డియన్స్ వాల్యూమ్ 3లో కీలక పాత్రగా మారుతుంది. గార్డియన్ సినిమాలు వాటి సౌండ్ ట్రాక్ కు ప్రసిద్ధి చెందాయి మరియు వాల్యూమ్ 2 కూడా దీనికి మినహాయింపు కాదు. అవెసమ్ మిక్స్ వాల్యూమ్ 2లో 1970లు మరియు 1980ల నాటి హిట్ పాటలు ఉన్నాయి. ఇవి సినిమా యొక్క భావోద్వేగ మరియు యాక్షన్ సన్నివేశాలకు సంపూర్ణ నేపథ్యాన్ని అందిస్తాయి. స్వీట్స్ లిటిల్ లైట్ మరియు ఫాదర్ అండ్ సన్ వంటి పాటలు సినిమాకు భావోద్వేగ లోతును జోడిస్తాయి. సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇగో యొక్క గ్రహం మరియు అంతరిక్ష యుద్ధ సన్నివేశాలు. జేమ్స్ గన్ యొక్క దర్శకత్వం, హెన్రీ బ్రహం యొక్క సినిమాటోగ్రఫీ మరియు టైలర్ బేట్స్ యొక్క సంగీతం సినిమాకు ఒక రంగురంగుల అనుభవాన్ని అందిస్తాయి. ఈ చిత్రంలో అనేక ముఖ్యమైన థీమ్స్ ఉన్నాయి. సినిమా యొక్క కేంద్ర థీమ్ కుటుంబం. పీటర్ మరియు యోండు, గమేరా మరియు నెబులా మరియు గార్డియన్స్ బృందం ఒక కుటుంబంగా ఏర్పడడం సినిమాకు హృదయాన్ని ఇస్తుందని చెప్పాలి. పీటర్ తన తండ్రి గుర్తింపు మరియు తన స్థానం గురించి తెలుసుకోవటం సినిమా యొక్క కీలక అంశం. యోండు యొక్క త్యాగం మరియు గార్డియన్స్ ఒకరికొకరు రక్షించుకోవటం ప్రేమ మరియు బాధ్యతను చూపిస్తుంది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2 ఒక రంగురంగుల హాస్యాస్పదమైన మరియు భావోద్వేగ సినిమా. ఇది మొదటి చిత్రం యొక్క విజయాన్ని కొనసాగిస్తుంది. ఇది గార్డియన్స్ బృందం యొక్క బంధాన్ని బలోపేతం చేస్తూ కొత్త పాత్రలను పరిచయం చేస్తుంది మరియు ఎంసీయూ యొక్క భవిష్యత్ కథలకు మార్గం సుగమం చేసింది. యాక్షన్, సంగీతం మరియు హృదయస్పర్శనీయమైన క్షణాల సమతుల్య మిశ్రమం ఈ చిత్రాన్ని అన్ని వయసుల సినీ ప్రేమికులకు దగ్గర చేస్తుందని చెప్పాలి. మరి ఈ మూవీ రివ్యూ మీకెలా అనిపించింది? ఇందులో మీకు ఏ సీన్ ఎక్కువగా నచ్చిందో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే మా రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.